చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటి ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా. కానీ చెప్పండి, రాజకీయాలు గుడ్ బై చెప్పిన పోసాని లైఫ్ ఎలా చూడబోతున్నాం? నేను ఏ లైఫ్ కోసం ఎదురు చూడాల, నా కుటుంబం కోసమే కేవలం చూసుకోండి. నా కుటుంబం, నా వృత్తి, ఇది తప్ప నేను ఇంకేమో చూడరు మీరు. నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుళ్ళు దేవాలయాలు నేను బాగా వెళ్తా, నమ్ముతా దేవుళ్ళు. ఈ మంత్రాలు జాతకాలు నేను నమ్మను, కానీ ఇవన్నీ నమ్మను. జాతకాలు అసలు నమ్మను. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే, దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అది నమ్మినవాడు నేను, మా ఆవిడ నేను అదే అనుకుంటాం. మేము మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు కలవలేదంటండి. ఎమ్మ కడుపు కాల జాతకం కలిసిదేంటరా, మా అబ్బాయి మంచి చూడా కాదా అడగంటారా, మా అబ్బాయి తాగుతాడు, మా అబ్బాయి తిరుగుతాడు అనే జాతకాలు కలిగితే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు. నేను నమ్మనవి, ఈ జాతకాలు నమ్మను. ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అవి కూడా నేను నమ్మను. సినిమాల పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ మరి మీరు రైటర్, మంచి రైటరు, మంచి నటులు, ఇటు మరి ఏం చేస్తారా? ఇక మరొకసారి మీకు స్టేట్మెంట్ చెప్పి, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డింగ్ డాంగ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబోధ నన్ను క్షమించండి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక పరకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నా కుటుంబం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకరిని పెట్టుకోండి. నేను ఈ రోజు నుంచి